ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. మీరు కంటత పెట్టేసేయాలి. మీ నోట్స్లో పెద్ద అక్షరాలతో రాసుకొని, మీరు కృంగినప్పుడు, పరిస్థితులు అర్థం కానప్పుడు, పరిస్థితులు విసిగిస్తున్నప్పుడు, మీ జీవితాలలో మీకు మానని పరిస్థితులు, అర్థం కాని పరిస్థితి ఎదురైనప్పుడు, రీడ్ దిస్ వర్స్ అగైన్ అండ్ అగైన్. చదవాలి మీరు. చూడండి, చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. చూసారా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అంటే దేవుడు మీ జీవితంలో ఏ ఉద్దేశాలైతే ఆయన కలిగి ఉన్నాడో మనకు తెలియదు. ఎవరికి తెలుసు? అందరూ చెప్పండి. ఎవరికి తెలియదు? మనకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? అంటే దేవునికి తెలియకుండా మన జీవితాలలో ఏది జరగదు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత, రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలుగుతున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి, అంటే మీకు మేలు కోసమే, సమాధానకరమైనవే. అమ్మ వింటున్నారా? దేవుడు చేసేది ఏది మీకు హానికరమైంది కాదు. అర్థం కాదు మనకి. ఇంకొక మాట, నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు మీ జీవితంలో దానిని అనుమతించాడో మీరు అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం దుఃఖంగా అనిపిస్తుంది, ప్రస్తుతం బాధగా అనిపిస్తుంది, ప్రస్తుతం నష్టంగా అనిపిస్తుంది. బట్ టైం విల్ కమ్, దెన్ యూ విల్ కమ్ టు నో. ఎందుకు అది జరిగిందో తెలుసుదా? నాకు మేలు చేయడానికే ప్రభా దినాన నాకు అర్థం కాలేదు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పుడు అర్థమవుతుంది ప్రభా అది నా జీవితంలో ఎందుకు జరిగిందో. అయ్యా, నువ్వు నాకు మేలే చేస్తావు కానీ కీడు చేయవు, నాకు నిరీక్షణ ఇస్తావు కానీ నా జీవితంలో ఎన్నడూ నిరాశ కలిగించావు అని ఒక దినాన్ని మనం చెప్పగలుగుతాం. కాబట్టి దేవుణ్ణి మీరు ఎన్నడూ అపార్థం చేసుకోకూడదు. అందరు చెప్పండి, దేవుణ్ణి ఎన్నడూ మనం అర్థం కానంత మాత్రాన దేవుని మీద తెలుగులో అలగకూడదు. ఎవరి మీద అలుగుతారు చాలామంది? దేవుడి మీద అలక్కండి, సణక్కండి. ప్రభు చేసే ప్రతిదీ మన మేలు కోసమే. కాబట్టి మీ జీవితంలో ఏదైనా నష్టం కలిగినట్టు అనిపిస్తున్నా భయపడద్దు. చాలామంది జీవితంలో ఇక అంత అయిపోయింది, ఇంకా అనుకున్న సమయంలో అది మీది కాదు, అదేదన్నా కానివ్వండి, ఇంక ఇది నాదే అనుకుంటున్న సందర్భంలో అది మీది కాదు. మీరు అలా పట్టుకోబోతున్నారు, వెళ్ళిపోయింది జారి. మనకేమనిపించింది తెలుసా? అయిపోయింది, దొరికినట్టే దొరికి, అంటే మీది కాదు అది. ఇంకా దేవుడు ది బెస్ట్ ఇస్తున్నాడు. మీ యొక్క మైండ్ని అలా ట్యూన్ చేసుకోవాలి. ఎందుకంటే వీఆర్ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా వీ హ్యావ్ బ్లెస్డ్ హోప్. విశ్వాసంతో నడుస్తాం, వెలుచూపున్న వాళ్ళు కాదు. వీ హ్యావ్ ఫెయిత్, నాట్ బై సైట్. బహుశా మీ జీవితంలో అర్థం కాని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మీకు మేలే జరుగుతుంది, కీడు జరుగుతుంది అని అనుకోవద్దు. బోస్బొమ్మ దగ్గర పెరాల్లోనే ఆర్మీ పిల్లోడు ఉన్నాడు, మన చర్చ్ మెంబరే, మీకు తెలుసు. ఇక్కడ బోస్బొమ్మ దగ్గర ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నాడు అనుకుంటా. ఉదయాన్నే ట్రక్కులు వెళ్ళాలి, వాళ్ళది కాన్వాయ్ వెళ్తుంది. కాన్వాయ్ ట్రక్ పిల్లోడే నడపాలి. ఎందుకో తెలీదు, కడుపులు నొప్పి, మోషన్స్ అంట, వామిటింగ్స్ అంట. ఏ చిన్న అవకాశం ఉన్నా ట్రక్ నడిపిస్తారు, లేచి నిలబడే పరిస్థితి అసలు లేదు. అప్పుడే బ్లోఅవుట్ అయిపోయింది స్టమక్, ఇక వీలు కాలేదు. ఆ ప్లేస్లో ఇంకొకళ్ళని ఎక్కిచ్చేసారు, ట్రక్ వెళ్ళిపోయింది. మీకు తెలిసి ఏం జరిగిందో? వెళ్తున్న దాని మీద ఉగ్రవాదులు దాడి చేసి అందులో ఉన్న ట్రక్కులో ఉన్న 22 మంది ఎలా చనిపోయారు? అందులో ఉండాల్సిన చూడండి తెలుసా, 6 పేజీల ఉత్తరం రాశాడు నాకు, అటు ఇటు అంటే 12 పేజీల ఉత్తరం రాశాడు నాకు. ఫోన్లో కాదన్నానే, దానిలో ప్రతి లైను
చదివా నేను ప్రతి లైన్, ప్రతి పదం. ఆ రోజు తన మీద తను అసహించుకున్నాడంట. ఎందుకంటే వాళ్ళ కమాండర్ తిట్టాడంట, ఎందుకు వస్తాయా మీకు రోగాలు? అసలు ఆయనకి రోగం రాదంట. అసలు ఎందుకో అది స్టమక్ అప్సెట్ అయిందో తెలియదు. తిట్టాడు, దూషించాడు. ఈయన తన మీద తనే విసుక్కున్నాడంట, నాకెందుకు వచ్చింది, ఎందుకు తిట్లు తినాలి, నేను వెళ్ళాలి కదా. కడుపులో నొప్పి, వాంతులు. దేవుడు మేలు కోసం అనుమతించాడు. ఒకవేళ అది లేకపోతే ట్రక్ ఎక్కేవాడు. మరణము తప్పించుట మనకు అర్థం కావు.